టాలీవుడ్లో చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన పుష్ప మూవీతో నేషనల్ క్రష్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తన గ్లామర్తో పాటు అదిరిపోయే యాక్టింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేషనల్ క్రష్గా దేశవ్యాప్తంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రష్మిక తాజాగా యానిమల్ చిత్రంలో మెప్పించింది. యానిమల్ చిత్రంలో రణబీర్ కపూర్తో నటించిన ఈ బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి రోజే 116 కోట్ల కలెక్షన్ను రాబట్టింది. పుష్ప తర్వాత రష్మికకు మళ్ళీ ఆ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్లో ఓ వెలుగు వెలిగింది. అయితే ఈ సినిమా కోసం ఆమె భారీగానే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమా ముందు వరకు ఆమె 3 కోట్ల నుంచి 4 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేవారని, కానీ యానిమల్ సినిమా కోసం రష్మిక ఏకంగా 7 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. యానిమల్ సినిమాలో రష్మిక రోల్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కథలో ఆమెకు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్రని ఆఫర్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఆయన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తన నట విశ్వరూపాన్ని చూపించింది రష్మిక. ఇందులో రష్మిక కూడా రణబీర్కి ఏమాత్రం తగ్గకుండా తన యాక్టింగ్తో ఎరగదీసింది. సుమారు యానిమల్ కోసం 200 కోట్లు ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం రష్మిక కేవలం 7 కోట్లు మాత్రమే ఆఫర్ చేసిందట. ఈ సినిమా చూసిన వారు ఎవరైనా సరే రష్మిక టాలెంట్కు 10 కోట్లు ఇచ్చినా తక్కువ అని కామెంట్లు చేస్తున్నారు. మరిన్ని సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.